హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అఫ్రోజ్ బస్. ఇవాళ మనం గుంటూరులోని ఫేమస్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ ఘంటా శ్రీనివాసరావు గారు ఒక లాంగ్ టర్మ్ హెడేక్, ఒక పేషెంట్కి లాంగ్ టర్మ్ హెడేక్ ఎందుకు ఉంటుంది, అది ఎలా వస్తుంది, ఏంటి అనే దాని మీద ఒక చిన్న వీడియో చేశారు. సో దాని మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇప్పుడు ఒక వింత పేషెంట్ అంటే ఏంటంటే పేషెంట్ ఒక 30 years నుంచి హెడేక్ అని చెప్పారు. మొన్న 3 రోజుల క్రితం ఓపీలో ఒక 4-5 పేషెంట్లు మాకు 30 సంవత్సరాల నుంచి హెడేక్ అని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ 30 సంవత్సరాల నుంచి హెడేక్ అనే వాళ్ళకి 100% బ్రెయిన్ లో ఏది ప్రాబ్లం ఉండదు అని చెప్పడానికి మెయిన్ గా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మరి 30 years నుంచి హెడేక్ ఎందుకు ఉంది అంటే దానికి మెయిన్ 3 కారణాలు. ఇది ఇంతకుముందు కూడా చెప్పాం. 30 years ఇండస్ట్రీ అని మన సినిమాలో డైలాగ్ లాగా ఈ 30 years హెడేక్ ఉండడానికి మెయిన్ కారణం, 1 డాక్టర్ గారు సరిగ్గా డయాగ్నోజ్ చేయకపోవడం, 2 చెప్పిన టాబ్లెట్లు పేషెంట్ సరిగ్గా వేసుకోకపోవడం, 3 డయాగ్నోజ్ చేశారు టాబ్లెట్లు కరెక్టే కానీ చెప్పినంత సేపు వేసుకోకపోవడం. కొంతమందికి క్రానిక్ మైగ్రేన్ ఉంటుంది, క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్ ఉంటుంది, లేకపోతే IAH అంటాము, అంటే బ్రెయిన్ లో వాటర్ చేరి ఇట్లా ఉంటుంది. వెయిట్ దగ్గర తర్వాత ఉన్న టాబ్లెట్లు తీసుకోవద్దంటే ఎక్కువ తీసుకుంటారు. కొంతమందికి ఇంట్రాక్షన్స్ వల్ల కావచ్చు, ఇట్లా ఏదో కారణం ఉంటుంది. ఇది కాకుండా చాలా మందికి డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే ఏమో హెడేక్ కారణం వాళ్ళ హస్బెండ్ మందు తాగడం ఉండొచ్చు, ఏమో హెడేక్ కారణం చుట్టూతా ఇంటికి ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, ఏమో హెడేక్ కారణం వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లాడు మంచం మీద పడి లేవలేని పరిస్థితి, అంటే చిన్నప్పుడే వాడికి CP చైల్డ్ అట్లాగుండి వాళ్ళకి సేవలు చేయాల్సి రావచ్చు. ఏమో హెడేక్ కారణం ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. అది చెప్పకుండా హెడేక్ అండి అని చెప్పి ఊరక స్కాన్లు తీసుకొని నెంబర్ ఆఫ్ స్కాన్స్ తీసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకి ఇట్లా కూడా వచ్చిద్దమ్మా హెడేక్, మీకు చుట్టూతా ఉన్న పరిస్థితుల వల్ల మీకు తెలియకుండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీకు దాని వల్ల హెడేక్ వచ్చిందని చెప్పడానికే మెయిన్ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే 30 years 20 years అట్లా హెడేక్ మాత్రమే ఉండి మీకు హెడేక్ తో పాటు ఇంకేమీ లేకుండా ఉంటే మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. కానీ హెడేక్ తగ్గకుండా అది రోజు వచ్చి మాకు ఇబ్బంది పెడుతుందండి, నేను ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకుని ఏదో ఇంజక్షన్ చేయించుకునే కానీ కొనుక్కుంటున్నాను అని చెప్పే ఇది ఫిమేల్స్ లో ఎక్కువగా ఉండిద్ది. ఎందుకంటే గృహులే పాపం ఇంట్లో అన్ని చూసుకోవాలి, ఇంట్లో హస్బెండ్ బాగోకపోయినా ఇంట్లో పిల్లలకైనా మొత్తం తనే చేయాలి. కాబట్టి తన మీద అలా డిస్ట్రిబ్యూషన్ చేసే అంత పరిస్థితి లేనప్పుడు వాళ్ళకి కామన్ గా ఈ హెడేక్స్ వస్తాయి. ఈ హెడేక్స్ మెయిన్ కావాల్సింది కౌన్సిలింగ్ అండి. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచి మాట్లాడి, లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని టాబ్లెట్లు అసలేం వేసుకోకుండా ఏం తగ్గదు వేసుకొని డీఎస్కలేషన్ థెరపీ అంటారు. అంటే మనం మెల్లిగా ఫస్ట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చి తర్వాత స్లోగా తగ్గించేసుకొని చేస్తే వీళ్ళందరూ నార్మల్గా అయ్యి మామూలుగా వాళ్ళకు కూడా మంచి రోజులు వస్తాయి. ఇంట్లో కూడా అన్నిటినీ వాళ్ళు కూడా చూసి పండగలు పబ్బలు అన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. అదర్వైజ్ వీళ్ళకి చిన్న సౌండ్ వచ్చినా, కొద్దిగా వెలుతురు చూసినా, నలుగురితో కూర్చొని మాట్లాడుకున్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే మెయిన్ ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇట్లాగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. సో లాంగ్ టర్మ్ క్రానిక్ మైగ్రేన్ ఎవరికైతే ఉండిద్దో, లైక్ 20 years 15 years 30 years మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అవి ఎందుకు వస్తుంది ఏంటి, జస్ట్ సింగిల్ ట్యాబ్లెట్ ఏదో లైక్ ఒక డాట్ ఒక సైడ్ అనేసి తగ్గిపోదు. వాటికి స్పెషల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. లైక్ నేను ఒక రిప్రజెంట్ని మేము క్రిస్టియన్ నుంచి చేస్తున్నాను. మా దగ్గర నాప్రోడామ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది. అది ఓన్లీ ఫర్ సివియర్ క్రానిక్ మైగ్రేన్ వాళ్ళకి వాడతారు. సో నాప్రోక్సిన్ ట్యాబ్లెట్ ఇలాంటి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ జస్ట్ మీరు వేసుకోకూడదు. అసలు ఎందుకు వస్తున్నా ఏంటి, వాటికి రీజన్ ఏంటి అనేది మన డాక్టర్ దగ్గర మెడికేషన్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే వాటికి తగ్గట్టుగా థెరపీస్ కానీ ట్యాబ్లెట్స్ అని తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. సో వాటినన్నింటినీ మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ ఘంటా శ్రీనివాసరావు న్యూరోఫిజిషియన్ ఇన్ మన కొత్తపేటలో శ్రీనివాస న్యూరో సెంటర్లో ఉంటారు. ఈజ్ ఎ ఫేమస్ న్యూరోఫిజిషియన్ ఇన్ గుంటూరు. సో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ఘంటా శ్రీనివాసరావు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఏమైనా స్పెషల్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.